కార్గిల్ యుద్ధంలో భారత విజయ పతాకాన్ని ఎగురవేసిన వీర జవాన్ల సంస్మరణ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటనలు, ఆంధ్ర తెలంగాణ రీజన్ బాలికల వాలీబాల్ పోటీలు, క్విట్ ఇండియా దినోత్సవం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా, ఏక్ పేడ్ మాకే నామ్, నిషాముక్త్ భారత్ వంటి పలు కార్యక్రమాల విశేషాలతో నిండిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు మనం విందాం. భారతదేశ చరిత్రలో నిలిచిపోయే కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లను స్మరించుకుంటూ కార్గిల్ దివస్ను ప్రతి సంవత్సరం జూలై 26ను నిర్వహిస్తున్నారు. గుంటూరు నగరంలో గడిచిన జూలై 26ను నిర్వహించిన ఈ కార్గిల్ విజయ్ దివస్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు వాడవాడలా కార్గిల్ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు నగరంలోని హిందూ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ మువ్వన్నెల పతాకంతో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు కూడా దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కార్గిల్ దివస్ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కూడా నిర్వహించారు. గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో 3 రోజుల ప్రదర్శనను ఏర్పాటు చేసి కార్గిల్ యుద్ధంలో మన సైనికుల వీరత్వాన్ని ఈ శాఖ విద్యార్థులకు చేరువ చేసింది. కార్గిల్ విజయ్ దివస్ అంశంపై వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పండుగలో ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్ధం తాలూకు ఫోటోల ప్రదర్శన విద్యార్థులను ఎంతో ఆకర్షించడమే కాక వారిలో దేశభక్తి భావనలను నింపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో ఈ జూలై, ఆగస్టు నెలలలో పలుమార్లు పర్యటించారు. ఈ తన పర్యటనలలో భాగంగా కేంద్ర బడ్జెట్పై ఆయన ప్రత్యేక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతికి 15,000 కోట్లు కేటాయించడంతో పాటు మొత్తం 80,000 కోట్లతో రాష్ట్రాభివృద్ధికి పూనుకోవటం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత, సోలార్ సబ్సిడీలు, రైతు సంక్షేమం వంటి అంశాలలో కేంద్ర బడ్జెట్ దేశానికి ఎంతో ఆశాజనకంగా ఉందన్న కేంద్ర సహాయ మంత్రి పోలవరం, అమరావతికి రైల్వే లైను, రింగ్ రోడ్డు వంటివి మన రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో 50 కోట్ల రూపాయలతో పోస్టల్ శాఖ కమ్యూనికేషన్ భవన నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బేస్ టవర్ స్టేషన్ను ఈ ఆగస్టు 5న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 2025 కల్లా 100% 4G సేవలు దేశవ్యాప్తంగా అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రజలందరికీ కరెంటు లాగే హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే తమ విజన్ అని వివరించారు. పర్యావరణ పరిరక్షణకై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మొక్కలను పెంచడంపై అవగాహన కలిగించేందుకు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోదీ మానస పుత్రికైన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆగస్టు 15 నుండి ప్రారంభించి కార్తీక వన సమారాధన నాటికి పూర్తయ్యేలా రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరు మీద ఒక మొక్క నాటాలని మోదీ సూచించారు. తద్వారా పచ్చదనాన్ని పెంచి భావితరాలకు ఊపిరిలూదేలా కార్యాచరణ చేపట్టారు. గుంటూరు రూరల్ మండలంలోని లయలా పాఠశాలలో ఆంధ్ర తెలంగాణ రీజన్ ఐసిఎస్సి మరియు ఐఎస్సి పాఠశాలల బాలికల బాస్కెట్బాల్ పోటీలను గడిచిన జూలై 30న నిర్వహించారు. క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి క్రీడలలో పాల్గొనటం వల్ల విద్యార్థులలో ఆలోచన శక్తి, సామర్థ్యాలు పెంచుకోవచ్చని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గుంటూరు జిల్లా తెలానిలో ఆ ఉద్యమంలో అసువులు బాసిన 7 అమరవీరుల స్మారకాన్ని రణరంగ్ చౌక్ పేరుతో ఏర్పాటు చేశారు. ఈ ఆగస్టు 12న క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రణరంగ్ చౌక్లో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వతంత్రోద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని భావితరాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇంతటితో సమాప్తం.